ఆ, అందరికీ నమస్కారం అండి. నా పేరు కూచి రాజేశ్వరి. మాది సబ్బాయిగూడెం గ్రామం, పెనుగంచిప్రోలు మండలం, ఎన్టీఆర్ డిస్టిక్. మేము మొన్న మొన్న మేము విత్తనాలు వేయాలని వసుంధర మేడం వన్యూరప్ప గారు మా ఇంటికి వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పారండి. చెప్పగానే మేము చేయాలని ఆశపడి చేయాలనిపించి చేయటం మొదలుపెట్టామండి. మాకు ఇన్ని రకాల 22 రకాల విత్తనాలు ఇచ్చారండి. అందులో అన్నీ మొలిచినాయండి. మా చేలో సార్ ఉండే దగ్గర జల్లిచ్చారు, అంతా చేపిస్తున్నారు, మాకు వర్క్ కూడా చేపిస్తున్నారండి. చేలో చాలా బాగా వచ్చిందండి. తోటకూర, సుక్కకూర, మెంతికూర అన్నీ వచ్చినాయండి. చాలా బాగుందండి చేను. కాకపోతే అందరం ప్రకృతి వ్యవసాయం చేయాలని, చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటామని, ఈ చేన్ని మళ్ళా సారు మేడం ఉండి ఇది చివరి వరకు దీన్ని కొనసాగించాలని, దీని మీద మాకు అన్ని సలహాలు సూచనలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని, మా తర్వాత మా గ్రామంలో ఇంకా కొంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళందరూ చేయాలంటే ముందు మనం చూసిన తర్వాత వాళ్ళందరికీ మా సహకారం బాగుంటే వాళ్ళకు కూడా సహకారం ఇచ్చిన వాళ్ళకు కూడా నమ్మకం ఉండి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వస్తారండి. ఇప్పటివరకు ప్రకృతి వ్యవసాయం అంటే పండదన్న నమ్మకం మీద ఎవరు దీనికి ముందుకు రాలేదండి. కానీ మాకు ఎప్పటి నుంచో ఉన్న కళ వల్ల, మా అదృష్టం వల్ల, ఆ కృష్ణుడి దయ వల్ల మాకు వసుంధర మేడం వన్యూరప్ప సార్ రావడం జరిగింది. దానివల్ల ఈ మొక్కలు పెట్టడం జరిగింది. ఈ మొక్కలు కూడా చాలా బాగా వచ్చినాయండి. కందేమో మెయిన్ పంటగా పెట్టామండి. అంతర పంటగా ఈ మొక్కలన్నీ వేసామండి. అంతా చాలా బాగుందండి. అందరినీ ప్రకృతి వ్యవసాయం చేపించి అందరినీ ఆరోగ్యాలతో సుఖ సంతోషం ఉండేలా ఆ ప్రకృతిని ప్రజలు ప్రకృతిని ఆస్వాదించి ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యమైన పంటలు తిని ఆరోగ్యంగా ఉండాలని, అందరూ హాయిగా జీవించాలని, ప్రభుత్వం అన్ని విధాల సహకారం ఇవ్వాలని, మాకు మార్కెటింగు మొత్తం సలహాలు సూచనలు అన్నీ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడపాలని మా సార్ని, మా వసుంధర మేడంని, ప్రభుత్వం వారిని అందరిని కోరుకుంటున్నానండి.